మరి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి పద్మావతి రాస్తున్నారు. నర్మదా బాణల దానం అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది ఒక చమత్కారమైన విశిష్టమైనటువంటి దానం. దీని పూర్వవృత్తం రేణుకాదేవి. ఎవరామె? పరశురామునికి తల్లి, తండ్రి జమదగ్ని, జమదగ్ని భార్య రేణుక. ఆమె మహాపతివ్రత. మనకిప్పటికీ ఎల్లమ్మ అంటాం, రేణుకాదేవిని పూజలు కూడా చేస్తాం. ఆమె శక్తి స్వరూపిణి. కృతయుగంలో ఉంటుంది. కృతేతు రేణుకా శక్తి, త్రేతాయాం జనకాత్మజ, ద్వాపరే ద్రౌపదీ శక్తి. కృతయుగంలో శక్తి అమ్మవారు రేణుక, త్రేతాయుగంలో సీత, ద్వాపర యుగంలో ద్రౌపది, కలియుగంలో శక్తి గృహే గృహే, ప్రతి ఇల్లాడు శక్తే కలియుగంలో అని శాస్త్రం. ఈ రేణుక మహాపతివ్రత. ఆమె ఎంత గొప్పది అంటే ప్రతిరోజు నర్మదా అన్నాం కదా, ఆ నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి కుండలు నీళ్లు తీసుకొని వచ్చేది. ఎక్కడిదా కుండ అంటే నర్మదా నదీ తీరంలో ఉన్న ఇసుకతో కుండ చేసేది. తడి ఇసుకతో ఉంటుందా? మనం చేయగలమా? ఆమె చేసేది. తడి ఇసుక తీసుకొచ్చి కుండ చేసి ఆ కుండలో నీళ్లు తీసుకొని వెళ్ళి భర్తకి ఇచ్చేది. ప్రతిరోజు ఇదే వృత్తాంతం. ఒకానొక సందర్భంలో ఒకనాడు ఆమె నదిలోకి వచ్చి స్నానం చేసి ఏదో అనుష్ఠానం చేసుకుంటూ అలా చూసింది నీళ్లలో. ఆకాశంలో ఒక గంధర్వరాజు తన ప్రియురాలితో కలిసి శృంగార క్రీడల్లో ఉన్నాడు. కనపడింది ఆమెకు నీళ్లలో. ఆ దృశ్యాన్ని చూచి ఆమె మనస్సు క్షణకాలం చెలించింది. సరే చూసింది, మళ్ళీ స్నానం చేసేసింది, వచ్చి కుండ చేసింది. కుండ తయారు కాలేదు, ఇసుక కుండ తయారు కాలేదు. అంటే పోయింది, పాతివ్రత్యం ప్రభావం పోయింది. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ప్రార్థన చేసి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ కుండ చేసి తీసుకొని వచ్చింది. అయితే కొంత ఆలస్యమైంది కదా. ఎందుకు ఆలస్యమైంది అడిగాడు భర్త. ఏం చెప్తుంది ఆమె? ఎందుకు ఆలస్యమైందో చెప్పలేదు. మౌనం పోసి తలకాయ ఉంచుకొని పడింది. ఋషి కాబట్టి చూచాడు, తెలుసుకున్నాడు. మానసికంగా వ్యభిచారం చేశావు నీవు అని శిరచ్ఛేదం చేయమని కొడుకులకు ఆజ్ఞ ఇచ్చాడు. పరశురాముని అందరు ఆరుగురు ఉన్నారు, వారెవరూ ఆ పని చేయలేదు. పరశురాముడు చెప్పారు. పరశురాముడు ఏం చెప్పాడు? తండ్రి, నా మాట మీరారు కాబట్టి అందరి శిరచ్ఛేదం చెయ్యి, తల్లి చెయ్యి. పరశురాముడు ఆలోచించకుండా గొడ్డలు తీసుకుని అంతదాకా నరికేశాడు మొత్తం. సంతోషించాడు జమదగ్ని. నీవు కొడుకురా నాన్న, నా మాట చెప్పినట్టు విన్నావు, ఏం వరం కావాలి కోరుకో అన్నాడు. నాన్నగారు వీరందరూ బతకాలి అన్నాడు. అర్థమైందే? పెద్దలు ఒక మాట చెప్పినప్పుడు యుక్తాయుక్తము విచారించే అవసరం మనకు లేదు. వారు చెప్పింది చేయండి. ఎందుకు? ఒకవేళ దానివల్ల మనకు హాని అయితే మనం వారు చెప్పినట్టు విన్నంత సంతోషించి మళ్ళీ బాగు చేస్తారు. రెండు చేయగలరు వారు, శిక్షించగలరు, రక్షించగలరు. ఇలాంటి శక్తి ఉన్న వారి మాటలో ధర్మాధర్మ విచారం చేయకూడదు. పెద్దలు చెప్పినట్టు విను, వారే మారుస్తారు. ఇది కథ. అయితే మనకు ఈ వృత్తాంతం ఎక్కడొచ్చింది? నర్మదా నదిలో కుండను చేసి తీసుకొని పోయి ఇచ్చేది భర్తకు నీళ్లు. ఇక్కడ పాతివ్రత్యం బాగా నిలవాలంటే, భర్త మీద ప్రేమ పెరగాలంటే, మనస్సు చెలించకుండా ఉండాలంటే, బ్రహ్మచర్యము కానీ సతీత్వము కానీ సంసారం కానీ భర్తతో కాపురం పచ్చగా పలకాలు ఉండాలంటే నర్మదా నదీ తీరంలోకి వెళ్ళి కుండలు ఒక 11 అందులో ఆ నమనదిలో ముంచి నీళ్లతో పాటు దానం చేస్తారు. నర్మదా బాణదానం అంటారు, తెలుగులో బాణదానం. బాణ అంటే కుండ. నర్మదా నదిలో బాణదానం అంటే రేణుకాదేవిని తరచు, ఇది రేణుకా వ్రతం అంటారు, దీని పేరు రేణుకా వ్రతం, ఎల్లమ్మ నోము అంటారు దీన్ని. ఆ నదికి వెళ్ళి
11 ఆ శక్తి 11, 21, 41 ఇలా చేసి ఆ కుండలను దానమిస్తే భర్తతో భార్య ఆనందంగా ఉంటుంది, 10 కాల సంసారం బాగుంటుంది అని ఒక అర్థం. నర్మదా బాణ దానం అనే అర్థం కూడా ఉంది. నమనది తీరంలో కుమారస్వామి అస్త్ర విద్య నేర్చుకున్నాడు. కాబట్టి బాణములు దానం చేయాలి. క్షత్రియులు ఆ పని చేస్తారు, ముత్తైదువులు ఈ పని చేస్తారు. ఇది ఈ ఐతిహ్యంతో వచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్రతం. దాని పూర్వాపరాలు తెలుసుకొని ఆచరిస్తే ఆనందంగా ఉండదు.